హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి యాడ్ నుండి అనుకోండి. ఎందుకంటే ఈరోజు నైట్ ఎక్కితే రేపు ఉదయం దిగిపోతున్నాం. సీమంత్ సినిమా లాగా నైట్ ఎక్కితే ఉదయం దిగే జర్నీ మంది మా ఊరికి గుంటూరుకి. అయితే మరి చాలామంది మార్కెట్ గురించి చాలా వివరాలు అడుగుతున్నారు. ఏం చేయాలి, ఏంది పరిస్థితి అనేది అంతే మాత్రం అడుగుతున్నారు. కాకపోతే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అంటున్నారు, కానీ ఎప్పుడు ఎక్కడ ఏందనేది చెప్పేది లేదు. కాకపోతే ఉన్నటిలోనే సేల్స్ బాగానే జరుగుతుంది. ఉన్న ధరలోనే మాత్రం సేల్స్ అయితే బాగానే ఉంది. కొనుగోలు బాగా జరుగుతుంది, కానీ రేట్ అయితే లేదు. దాని గురించి ఏంది అలా కొంటున్నారు, కానీ రేట్ ఎందుకు పెరగట్లేదు అనేటట్టుగా చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ డేట్ అయితే మాత్రం జనవరి 25, 2025 అనగా శనివారం మన మార్కెట్‌లో అయితే ఇద్దరు ముగ్గురు కాల్ చేశాను. కొన్ని కొన్ని చోట్లయితే బేరాలు జరుగుతున్నాయి. కొనుగోలు అవుతున్నాయి అని చెప్పి అన్నారండి. అయితే మరి అక్కడ ఉంటే మీకు కంపల్సరీగా వీడియో పెట్టేవాడిని. ఈరోజు అయిపోయింది. రేపటి నుండి మీకు అన్ని అప్డేట్స్ అందిస్తాయి దేనికైతే డైలీగా. అయితే మాత్రం వివరాలన్నీ కొనుక్కున్నాను. ఎట్లా ఉంది ఏందనేది అయితే వీలైతే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. లాస్ట్ దాకా చూడండి. చాలామంది చాలా రకాల గురించి అడుగుతున్నారు కదా, అన్ని వివరంగా చెప్తాను. లాస్ట్ దాకా చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్తగా చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి. చూస్తారు తోటలు. మా అత్తగారు అనుకోబాకండి, మా అత్తగారు ఊర్లో ఉన్నాను. ఈరోజు ఇక్కడ రణస్థలంలో బస్సు ఎక్కితే నైటు ఉదయాన్నే గుంటూరులో దిగిపోతారనమాట. ఆల్రెడీ టికెట్లు తీసేసాం. రూ. 2000 ఏం చేస్తాం ఫ్యామిలీకి. సరే వదిలేయండి, ఓకే. అయితే మన మార్కెట్ యార్డ్‌లో చాలామంది అడిగే మార్కెట్ రేట్లు ఏందంటే, అన్నా కాయలు కొంటున్నారు కానీ రేట్లు ఎందుకని రావట్లేదు, పరిస్థితి ఏందని కదా అందరూ అడుగుతున్నారు. కాబట్టి రేట్లు అండ్ వివరాలన్నీ మీకు చెప్తాను, సపోర్ట్ చేయండి. ఓకే. అయితే ఈరోజు డీడీలకి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే డీడీలు వచ్చేసరికి అది ఘాటుకు కౌంటర్ సేల్ అన్ని విధాలుగా బాగుంటుందన్నమాట. పౌడర్‌లో మిక్సింగ్ చేస్తే బాగుంటది. కానీ వాటికి ధర లేదు. 130, రూ. 135 టాప్ రేట్‌గా జరుగుతుంది. బాగుంటే 140 ఏస్తున్నారు డీలక్సు. అంతకు మించేది పెద్దగా లేదు. కానీ దానికి కారణం ఏందంటే, కాయలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. ఈడకైతే ఇంకో చోట దొరుకుతాయిలే. రూ. 140 అన్నా మాది సుపీరియర్ డీలక్స్ అంటే, లేదులే ఆ పక్క కొట్లో 135 ఏసాము. అక్కడ 135కే దొరుకుతున్నాయని చెప్పి అక్కడికెళ్ళిపోతున్నారు. మరిన్ని ఉండడం వల్ల. అదే మరి ఇక అది అలా అంటే ఏం చేద్దాం, ఒకరికొకరు రూపాయి తక్కువలో మా ఎట్టగట్ట అయిపోతే బాగుండు అనేటువంటి వాళ్ళే గాని, కాదంటే నెక్స్ట్ ఇంకోటి ఏందంటే డ్రై క్వాలిటీ తేవట్లా మీరు. డ్రై క్వాలిటీ తెస్తే 2 రోజులు మార్కెట్‌లో ఆగినా ఇబ్బంది లేదనమాట. నెట్టేసి డ్రై క్వాలిటీ కాకుండా నెమ్ములు తీసుకొస్తున్నారు. ఒకరోజు 2 రోజులు ఉంటే అవి గర్భాలు పోవడం, మళ్ళీ వాటిలో రాసిపోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి సరేలే అని చెప్పి అమ్మేస్తున్నారు. అట్లా కాకుండా వెయిట్ చేయండి కదా, అంతే మేము ఆ రేటుకి ఇవ్వమయ్యా అని డిమాండ్ చేస్తే కొద్దిగా పెరగొచ్చేమో. అలాగని తప్పు కానట్లేదు. కొద్దిగా మీ రైతుల వల్లైనా మారిద్దేమని చెప్తున్నాననమాట. అదే కాదు, చాలా రకాల విషయానికి వచ్చరికి అన్ని రకాలు అంతే జరుగుతున్నాయనమాట. ఏడకైతే ఇంకో చోట దొరుకుతాయిలే. తేజ అండి 18, 19 ఉండే రేటు కూడా 15, 14, 15,500 వరకు జరుగుతుందంటే చూడండి ఎట్లా ఉంది. కాకపోతే వాటికి కూడా రేటు రావచ్చు. అన్నిటికీ వస్తుందని చెప్తున్నారు ఎవరినైనా, కానీ కొద్దిగా టైం అయితే పట్టిద్దని అంటున్నారు ఎవరినైనా. ఎన్ని రోజులు? దాదాపుగా సంవత్సరం నుంచి అంటున్నారు టైం పట్టిద్ది. ఎవరినడిగినా టైం పట్టిద్ది, రేట్ వస్తే టైం పట్టిద్దనే చెప్తున్నారు ఇప్పటికును. రాదనట్లా, వస్తదంటున్నారు. కానీ ఇప్పుడా, అప్పుడనేది ఎవరు చెప్పట్లా. కాతే వాటికైతే ఈ నెక్స్ట్ నేను నా నా అందరూ చాలామంది అనే ప్రకారం ఏందంటే, మార్చి, ఏప్రిల్‌లో మాత్రం కంపల్సరీగా రావచ్చు. ఎందుకంటే సరుకు ఆల్రెడీ తగ్గిపోయింది. ఏసీలో సరుకు కూడా పెద్దగా లేదు. చాలా వరకు లాగేశారు, అయిపోయింది. మీ నెక్స్ట్ అలాగే చాలామంది అంటున్నారు మా ఏరియాలో పంట తక్కువన్నా ఈ 2 సార్లు కోతకి అయిపోయిద్దని కొందరు అంటున్నారు. ఆ రకంగా అయితే మాత్రం మార్చి, ఏప్రిల్‌లో రావచ్చండి. లేదంటే ఫిబ్రవరి నుంచే డిమాండ్ తెలిసిపోయిద్ది. లేదంటే చెప్పలేం. మార్చి, ఏప్రిల్ వరకైతే వస్తే వచ్చింది, లేదంటే అది కూడా చెప్పలేమని చాలామంది అంటున్నారు. కానీ 99% వస్తదంటున్నారు. వస్తదంటున్నారు, రాదని అనట్లేదు. కాకపోతే అది కూడా గ్యారంటీ లేదండోయ్. రేపు పొద్దున మళ్ళీ మీరు దాచుకున్నాక రేటు రాలేదు, పలానోడు రేటు వద్దని దాచిపెట్టుకున్నప్పుడు రాలేదనంటే ఎవరు మేము చేయలేము. పరిస్థితులు, కాలాలు మారిపోతున్నాయి. అంటే రోడ్డు మీద నుండి బయటికెళ్ళి ఇంటికొచ్చేసరికే మనిషి చచ్చిపోతాడు యాక్సిడెంట్ అయ్యి. మన మీద మనకే గ్యారంటీ లేదు. రేట్ల గురించి అయితే గ్యారంటీగా అయితే చెప్పలేము. కాకపోతే వస్తాయి అంటున్నారు. ఎప్పుడనేది చెప్పలేము. అయితే ఏ సోదేం చెప్పట్లా నేను. మీరు అర్థం చేసుకోండి. మార్కెట్ పరిస్థితులు అన్నీ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క వ్యాపార పరిస్థితి గాని, ఎవరి పరిస్థితి గాని, ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకుంటాయన్నమాట. అయితే బెస్ట్ 101 సువర్ణ బ్యాడ్‌గా ఈ రకాలకి కూడా పెద్దగా ఏసీ రకాలకైతే ఏవి డిమాండ్ లేదండి. కొత్తవైతేనే కొంటున్నారు, అది కూడాను మార్కెట్ యార్డ్‌లో మాత్రం. ఈ 26 రకాలు వచ్చేసరికి కూడా మార్కెట్ యార్డ్‌లో ఎక్కువగా ఏసీ వాటికైతే మంచి క్వాలిటీ వస్తున్నాయని కొంటున్నారు. కొత్తవైతే అంతగా డిమాండ్ క్వాలిటీకి బాగా కనబడట్లేదు. నెమ్ములు తీసుకొస్తున్నారు, లేదంటే డ్రై క్వాలిటీ అంతగా బాగా ఉండట్లేదు స్టడీగా ఎక్కువగా అయితే మార్కెట్ యార్డ్‌లో. ఏసీ రకాలకి మంచి షైనింగ్ ఉంటుంది కాబట్టి అవి కూడా అడుగుతున్నారు. లేదంటే అవి కూడా అడగరనమాట క్వాలిటీ. ఏదైనా గానీ 14,000కి పెంచలేదు. 13, 14 లేదా 14,500, 15 వరకు అడుగుతున్నారు సుపీరియర్ డీలక్స్ అయితే. లేదంటే 14,000 లోపే జరుగుతుంది ఎక్కువ. అవి గానీ ఏసీవి గానీ, కొత్తవి గానీ, ఏవైనా గానీ క్వాలిటీ ఉండాలి మెయిన్ అంతే. నెక్స్ట్ అలాగే 341 బెస్ట్ రకాలకి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే అవి కౌంటర్ సేల్‌కి ఉపయోగపడతాయి. చాలా లాంగ్ ఎళ్తాయి. లోకల్‌లో తక్కువ, లాంగ్ ఎక్కువ వెళ్తాయనమాట. డీలక్స్ రకాలు బెస్ట్‌లో ఉంటాయి మాత్రం. అందుకని వాటికి ఒక రూ. 5, రూ. 10 పెంచిగా జరుగుతుంది. లేదంటే అవి కూడా వాటికి అంత డిమాండ్ ఉండదండి. ఎక్కువగా 341 ఏసీ రకాలు కూడా డీలక్స్ దొరికితే మంచి రేటుకి కొంటారు ఇప్పుడు.
డీలక్స్ రకాలు ఇప్పుడు లేవు. కౌంటర్ సేల్‌కి సంబంధించిన కాయలు తక్కువ. పౌడర్‌లకి ఏసేవి ఎక్కువున్నాయి. ఇవి వీళ్ళేం చేస్తారు, పౌడర్‌కి ఏసేవాళ్ళు మాకు గిట్టుబాటు కాదని తక్కువకే అడుగుతారాళ్ళు. ఇక్కడ కాదు 10 చోట్ల తిరిగినా గానీ 10 చోట్ల 120, 110 అడుగుతారు. ఎంత క్వాలిటీ బాగున్నా గానీ. ఎందుకంటే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకుంటాయనమాట. పౌడర్ ఏసేవాళ్ళు కంపెనీ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళే. చిల్లరోళ్ళు గట్ట కాదు. అలాగా మార్కెట్ అట్లా డౌన్ అయిపోయింది. కాయలు మంచి క్వాలిటీలల్లా ఫస్ట్‌లో అమ్మేయడం వల్ల ఇప్పుడు అంత క్వాలిటీ లేకపోవడం వల్ల నెక్స్ట్ అలాగే ఉన్న క్వాలిటీలో కూడా ఎంతకో కొంతకి ఇచ్చేద్దామనేటట్టుగా మార్కెట్ మారిపోయిందనమాట. నెక్స్ట్ అలాగే నంబర్ 5కి మంచి డిమాండే. డీలక్స్ రకాలు బెస్ట్ రకాలు ఉంటాయి గానీ, వాటికి కూడా అంత క్వాలిటీలు కనబడట్లేదు. అవి కూడా 13, 14 ఏళ్ళకి మించి పోవట్లేదు. ఎంతో బాగుంటే 15 వేస్తున్నారండి. లేదంటే 10,000 నుంచి మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా. కొత్తవైనా ఏసీవైనా గానీ 2 రకాలు కూడా ఒక రూ. 2, రూ. 5 అటు ఇటులో జరుగుతున్నాయి డిమాండ్ అయితే. ఈ కొత్త ఆటిలో నెమ్ములు తీసుకొస్తే 10,000 లోపే జరుగుతుంది. అందుకనే డ్రై చేసి తీసుకురండి ఒకరోజు లేట్ అయినా గానీ. అలాంటి ఇక్కడ మార్కెట్‌లో నేను ఈ వీడియో చెప్తే ఈ మార్కెట్‌లో చాలామంది అడుగుతారు, "ఇదేందబ్బాయి మాకు పనులేట దొరుకుతాయి, నెమ్ములు తీసుకొస్తే కదా మాకు పనులుంటాయని" కొంతమంది అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అలా అని మరీ దారుణంగా రైతు నాశనం అయిపోయేటట్టుగా ఎవరు కోరుకోకూడదు కదా! వీలైనంత దీనిగా ఆరబెట్టి తీసుకురండి. రైతుల కోసం ఆలోచించండి ఎవరైనా. ఆనకే నేను చెప్తానండి. వాళ్ళంటారు మా పొట్టలు కొడతావు అన్నట్టుగా కూడా కొందరు అంటున్నారండి. అలా ఎవరు ఫీల్ అవ్వద్దు గూడా. ఈ షార్క్ 1, జీనీ 26 ఈ రకాలొచ్చేసరికి కూడా మార్కెట్‌లో సేమ్ మార్కెట్ నడుస్తుందండి. 14,000 టాపు. ఎంతైనా 10,000 నుంచి 12,000, 13,000 ఈ రేట్‌లో జరుగుతున్నాయి. ఏసీ రకాలైనా కొత్తవైనా గానీ క్వాలిటీలుంటేనే. క్వాలిటీ లేకపోతే 10,000 లోపే ఏస్తున్నారు మీడియం బెస్ట్‌లుంటే మాత్రం. నెక్స్ట్ అలాగే సపోటా, టమోటా, మిర్చి 25, 30, 40,000 కింటా రేటున్న కాయలు ఇప్పుడు 10,000, 15,000, 18,000 లోపే. అది కూడా అడిగేవాళ్ళు లేరు. ఒకళ్ళున్న 15,000కి ఇట్లా అడుగుతున్నారనమాట. అందుకే అవి కూడా బాగా డిమాండ్ తగ్గిపోయింది. సపోటా, టమోటా, మిర్చికైతే. నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు కూడా మంచి రేట్ ఉండేది. వాటికి ఓ 90, 100, రూ. 110 ఏస్తున్నారు. ఈ 6, 3 రకాలు కూడా 90, 100, 110 ఏస్తున్నారు. ఏసీవైనా కొత్తవైనా ఏవైనా మరి సెపరేట్ లేదు. ఒక రూ. 2, 5 అటు ఇటు డ్యామేజ్‌లోన రూ. 5 అటు ఇటులో జరుగుతుంది. ఓ 90, 100, 110 ఇంకా బాగుంటే 115 ఏస్తున్నారు ఇట్లాగా. నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్‌కొచ్చేసరికైతే బుల్లెట్ రకాలు పెద్దగా కొత్త రకాలు కనబడలే. ఏసీవి వస్తున్నాయి అవి కూడా సేమ్ అండి. 90, 100, 110, 120 దాకా ఏస్తున్నారు బెస్ట్ రకాలుంటే. నెక్స్ట్ అలాగే 2043 రకాలు వచ్చేసరికి కూడా ఎక్కువగా మన మార్కెట్ యార్డ్‌లోకి వచ్చేసరికైతే 9,000, 8,000, 10,000 మీడియం బెస్ట్‌లండి. కొద్దిగా బాగుంటే 10,500. బెస్ట్‌లో అయితే 11, 11,500. డీలక్స్ ఉంటే 12, 12,500. అది కూడా క్వాలిటీ అంతా బాగుంటే. లేదంటే మాత్రం 10,000 నుంచి 11,000 లోపు ఎక్కువ. 9,000, 8,000 కూడా జరుగుతున్నాయి 2043 రకాలు. ఏసీవైనా కొత్తవి కూడా డ్రై క్వాలిటీ ఉంటే 12,000 ఏస్తున్నారు. లేదంటే 11, 12, 10,000 అలాగేస్తున్నారండి. నెక్స్ట్ అలాగే బంగారం ఇచ్చి కొత్తవి ఎక్కువ వస్తున్నాయి. బంగారం వచ్చేసరికి కూడా ఎక్కువగా 10,000, 10,500 నుంచి 11, 11,500 ఏస్తున్నారు. క్వాలిటీ బాగుంటే. లేదంటే 9,000, 8,000 కూడా ఏస్తున్నారు నెమ్ములుంటే మాత్రం. నెక్స్ట్ అలాగే వచ్చేసరికైతే బంగారం ఇచ్చి ఎల్లో గోల్డ్ మిర్చి వచ్చేసరికి కూడా బాగుంటే ఏసీ రకాలు కనబడుతున్నాయి. కొత్తవి అంతగా కనబడలే. ఎక్కడో ఒక చోట వస్తున్నాయి గానీ నెమ్ములు వస్తున్నాయని చెప్పారు. 15,000, 16,000 ఏసారని తెలిసింది. అయితే ఏసీ క్వాలిటీ, డ్రై క్వాలిటీ 18,000, 19,000 జరుగుతుంది మార్కెట్ యార్డ్‌లో. వాటికి కొద్దిగా డిమాండ్ ఉంది. వాటి రేట్ అయితే 30, 40,000 డిమాండ్ కింటా. అలాంటిది 18,000, 19,000 జరుగుతుంది. వాటికి రావచ్చు అంటున్నారు. రావచ్చు, కొద్దిగా టైం పట్టుద్ది. ఏదైనా గానీ వస్తే మాత్రం కొద్దిగా టైం అయితే పట్టుద్దండి. లేదంటే చెప్పలేము అది కూడాను వచ్చిద్దని కూడా గ్యారంటీ అయితే లేదు. కాకపోతే వస్తాయి, అన్నిటికీ వస్తాయి. ఈ సూపర్ 10 మంచి డిమాండ్. సూపర్ 10కి ఎంతో డిమాండ్ ఉన్న కాయలు కూడా 10,000 నుంచి 12,000 ఎక్కువ జరుగుతుందండి. ఏసీవైనా కొత్తవైనా గానీ కొద్ది రకాల బట్టి 12 నుంచి 13, 13,500, 14 దాకా బెస్ట్‌లు, సూపర్ బెస్ట్‌లు జరుగుతున్నాయి. డీలక్స్ రకాలు కనబడలే. డీలక్స్ ఉంటే 14, 5, 15 ఏస్తారు అంటున్నారు. లేదు. ఆ క్వాలిటీలు లేవు. 14 వరకు ఎక్కువగా జరుగుతుంది. ఏసీ రకాలైనా కొత్తవైనా గానీ. 34 కూడా సేమ్ ఒక రూపాయి అటు ఇటుగా అదే మార్కెట్ జరుగుతుంది 34 ఇస్తానికి. అయితే ఈ తాళ్ళు రకాలు వచ్చేసరికి కూడా తేజ తాళ్ళు అయితే కొద్దిగా డిమాండ్ అవ్వబడింది ఈ వారంలో. 6,000 నుంచి 7,000, 8,000 కలర్ ఉంటే 9,000 దాకా మార్కెట్ జరిగింది. డ్రై క్వాలిటీ ఉంటే నెమ్ములుంటే 6,000, 7,000 లోపు జరిగింది మార్కెట్ యార్డ్‌లో. సీడ్ రకాల తాలు 35 నుంచి 45, 50 రూపాయల దాకా జరిగాయి. క్వాలిటీని బట్టి జరిగాయి. నెమ్ములుంటే రూ. 35 ఏసారండి. నెమ్ములు లేకుండా డ్రై ఉంటే 40, 45, 50 రూపాయల దాకా ఏసారు. కింటా వచ్చేసరికి 5 కేజీలు వచ్చేసరికైతే. నెక్స్ట్ అలాగే 341, 34 తాలు కూడా ఒక మాదిరిగా జరిగినాయి. పర్వాలేదు. కొన్ని రకాలు కొద్దిగా జరిగినాయి. బాగానే జరిగింది. కాకపోతే మరీ ఎక్కువేం కాదు. రైతుకి గిట్టుబాటయిన ధర కాదు. రైతుకి నష్టమైన ధరే. కాకపోతే కొంటున్నారు ఉన్నాటిలోనే. నెక్స్ట్ తేజ కూడా ఈ వారం అంట 150, 55 కన్నా టాప్ జరగల. ఎక్కువగా 10,000 నుంచి 12,000 ఏస్తున్నారు మీడియం బెస్ట్‌లు 13 నుంచి 14 దాకా జరుగుతున్నాయి. బెస్ట్‌లు అయితే 14, 5, 15
డీలక్స్ ఉంటే 15,500. ఇంతకు మించి అయితే అది కూడా అంత క్వాలిటీ లేవు. అంత దీనిగా మార్కెట్ జరగలేదు. ఏసీ రకాలు కూడా అలాగే అడుగుతున్నారు. కొత్తవి అలాగే అడుగుతున్నారు. అదేందన్నా 2 రకాలు ఒకే రేట్ ఏందన్నా అంతే. మరి అంతే దీనికి డిఫరెన్స్ క్వాలిటీ అంతే ఉంటుంది. అంతకు మించేది పెద్దగా లేదు. ఇట్లా డైలీ మిర్చి అప్డేట్స్ నెక్స్ట్ ఈ ఒక్కరోజు వెయిట్ చేస్తే రేపు వచ్చేస్తాను ఆడికి. వీలైతే లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.